హాయ్ అండి. వెల్కమ్ టు టెక్ టాక్స్ విత్ రాజు. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఇక్కడ ఎంఎస్ వర్డ్‌లో రిబ్బన్స్‌లో ఇవి ఉన్నాయి గదండీ ట్యాబ్స్. అయితే వీటిని మనం కస్టమైజ్ చేసుకోవచ్చండి. ఓకే. కస్టమైజ్ చేయడం ఎలా అంటే ఇప్పుడు ఈ టి ట్యాబ్స్ ఉన్నాయి గదా! ఈ ట్యాబ్స్ దగ్గర ఎక్కడో ఒక చోట దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు హైడ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్, కస్టమైజ్ రిబ్బన్ అండ్ కొలాప్స్ రిబ్బన్ ఉంది గదా! కస్టమైజ్ ద రిబ్బన్ ఉంది. అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఏందంటే మీకు అక్కడ ఏమేమి ఆప్షన్స్ కావాలి అనేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునేవే అక్కడ కనిపిస్తాయన్నమాట. ఓకే. చూడండి ఇక్కడ ఉన్నవన్నీ బ్లాక్ పోస్ట్, ఇన్సర్ట్, అవుట్‌లైన్ ఇవన్నీ సెలెక్ట్‌లో ఉన్నాయి. మెయిన్ ట్యాబ్స్‌లో ఉన్నాయి. అయితే డెవలపర్ టూల్ ఒకటి అక్కడ సెలెక్ట్‌లో అవ్వలేదండి. మనం కావాలనుకుంటే పెట్టవచ్చు. లేదంటే లేదు. ఇంకా ఏమన్నా ఎక్స్‌ట్రా యాడ్ చేయాలనుకుంటే చూడండి ఇక్కడ ఇన్నున్నాయి గదా! ఇక్కడ మీరు ఈ ఆప్షన్స్ అన్నిటిని మీరు ఈ ఫస్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనేవి ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చి చూడాలి. మళ్ళీ అవి దేని కింద రావాలి అంటే ఏది అవుట్‌లైన్ కింద రావాలా? బ్యాక్‌గ్రౌండ్ హోమ్ కింద రావాలా? ఇన్సర్ట్ వీటి కింద రావాలని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేవ్ యాస్ అని ఉంది కదా! సేవ్ ఏదన్నా ఒకటి ఉంది కదా! దాని మీద సెలెక్ట్ చేసుకొని యాడ్ అని కొట్టామనుకోండి ఇటు సైడ్ వచ్చేస్తది. రైట్ సైడ్ ట్యాబ్‌లోకొస్తది. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పైన ఇక్కడ ఉంది కదా! ఈ ట్యాబ్స్ లిస్ట్‌లో కనిపిస్తదనమాట. అయితే మనకు ట్యాబ్స్ లిస్ట్‌లో కాకుండా ఇక్కడ ఉన్న ఏ ట్యాబ్‌లోనైనా ఇక్కడ సబ్ ట్యాబ్ కింద రావాలి, ఇట్లా రావాలనుకుంటే కూడా మనం అంటే దాని లెక్క ఆర్డర్ చేసుకొని ఓకే కొడితే అయిపోద్దనమాట. ఓకే. అయితే నేను దాన్ని సేవ్ అనేదాన్ని సెలెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి ఇవన్నీ. బట్ మీకింకా పర్టిక్యులర్‌గా ఏదన్నా కావాలి ఇక్కడ ఉన్నవి ఇక్కడ ఈ ఆప్షన్స్‌లో లేవు అనిపించినప్పుడు మీరు అవన్నీ చూడండి. చూసి ఏదైతే మీకు కావాలనిపిస్తుందో దాని మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా! యాడ్ అనే ఆప్షన్ ఉన్నప్పుడు ఇందులోకి యాడ్ అయితాయన్నమాట. ఈ లిస్ట్‌లోకి. ఈ లిస్ట్‌లోకి యాడ్ అయిన తర్వాత మీరు దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ ఏ ట్యాబ్ కిందన్నా రావాలా? లేకపోతే అదే మెయిన్ ట్యాబ్‌గా ఉండాలా? అనేసి మీరు సెట్ చేసుకోవచ్చనమాట. అయితే ఇక్కడ ఉన్న వాటిలలో డెవలపర్ అనేది అన్‌చెక్‌లో ఉందండి. నేను ఒకసారి చెక్ చేసి మళ్ళీ చూపిస్తాను మీకు. ఇక్కడ అన్‌చెక్ ఉంది కదా! డెవలపర్‌ది. నేను చెక్ చేశా. చెక్ చేసిన తర్వాత ఓకే అని కొట్టా. చూడండి ఇక్కడ డెవలపర్ అనేది వచ్చేసింది. ఓకే. ఇది డెవలపర్ ట్యాబ్ అనమాట. ట్యాబ్ వచ్చేసింది. ఇందులో ఈ ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఏందంటే ఇవి మోస్ట్‌లీ రేర్‌గా యూజ్ అవుతూ ఉంటాయి. అందువల్ల ఆఫీస్‌లో, ఎంఎస్ వర్డ్‌లో అనేవాళ్ళు ఏందంటే దీన్ని అన్‌చెక్‌లో పెట్టారండి. ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేసాం గదా! ఇక్కడ చెక్ చేయడం వల్ల ఇక్కడ మనకి ఈ ట్యాబ్‌లో కనిపిస్తుంది గదా! ఒకవేళ మనం దీన్ని అన్‌చెక్ చేయాలనుకుంటే ఏందంటే రైట్ క్లిక్ ఇవ్వండి. మళ్ళీ కస్టమైజ్ ద రిబ్బన్ అని ఉంది గదా! అక్కడికెళ్ళండి. అక్కడికెళ్ళిన తర్వాత ఇక్కడ డెవలపర్ అని ఉంది గదా! దాన్ని అన్‌చెక్ చేయండి. అన్‌చెక్ జేసి ఓకే అంటే మళ్ళీ వెళ్ళిపోతదనమాట. అట్లా సింపుల్. మీకు ఏవైతే రెగ్యులర్‌గా యూజ్ అయితాయి అనుకుంటారో అవి యాడ్ చేయండి. ఇంకా కొత్తగా ఇంకేమన్నా కావాలి ఆప్షన్స్ కూడా నాకు ఇక్కడే ఉండాలి అనిపిస్తే మీరు రైట్ క్లిక్ ఇచ్చేసి సేమ్ అలాగే కస్టమైజ్ ద రిబ్బన్ ఉంది కదా! అక్కడికెళ్ళి మీరు ఏదైతే కావాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు మేడం. మీకు నచ్చినట్టుగా మీరు ప్లాన్ చేసుకొని ఎక్కడైతే ఉండాలనుకుంటారో, ఎక్కడైతే చేయాలనుకుంటారో అక్కడ ప్లేస్ చేయొచ్చనమాట. ఓకే. ఇది కస్టమైజ్డ్ రిబ్బన్ అండి. సేమ్ అలాగే ఇక్కడ హైడ్ గూడా ఉంటది ఆప్షను. హైడ్ ఆప్షన్ ఉంది గదా! హైడ్ చేసుకోవాలంటే హైడ్ చేసేస్తదనమాట. హైడ్ గూడా అవుతది. ఓకే. అదే ఆప్షన్ ఇక్కడ గూడా ఉంటాయన్నమాట. ఓకే. రిబ్బన్స్. ఓకే. ఫుల్ స్క్రీన్ మోడు చూసారా? ఫుల్ స్క్రీన్ మోడ్ వచ్చింది. మళ్ళీ తర్వాత షో ట్యాబ్స్ ఓన్లీ. షో షో ట్యాబ్స్ ఉన్నప్పుడు ట్యాబ్స్ మాత్రం కనిపిస్తాయి. బట్ అందులో ఉన్న ఆప్షన్స్ కనపడవు. అట్లా. ఓకే. మళ్ళీ అవి కనపడాలంటే దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు కిందకొస్తాయండి. అట్లా. అలా వచ్చిన తర్వాత మళ్ళీ ఆల్వేస్ షో రిబ్బన్. మోస్ట్‌లీ ఏందంటే ఆల్వేస్ షో రిబ్బన్ అని పెడితే అన్నీ మీకు అక్కడ స్టిక్ అయ్యి ఉంటాయి. మీకు ఏ ఆప్షన్స్ కావాలనుకుంటే అవి యూజ్ చేసుకోవచ్చు. అట్లా. ఓకే. ఇవి వచ్చేసి ఏంటంటే హౌ టు కస్టమైజ్ ద రిబ్బన్ అనేసింది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మా యూట్యూబ్ ఛానెల్‌ని సజెస్ట్ చేయండి. అండ్ థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.